హాయ్ అండి, నమస్తే. నేను మీ సుధా. వెల్కమ్ టు సుధా స్టైల్. ఈరోజు మనం పూసలను ఒక దారం నుండి మరొక దారంలోనికి చాలా సులువుగా మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సూదిలోనికి దారాన్ని గుచ్చుకోవాలి. కొత్త పూసల దండలో 2 కన్నా ఎక్కువ దారాలు ఉంటే ఒక్క దారాన్ని ఉంచుకొని మిగతా వాటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎక్కించుకున్న దారాన్ని ఈ కొత్త దారంలోనికి ఇక్కడ చూపించిన విధంగా చిక్కు చేసుకోవాలి. తర్వాత ఒక్కో పూసని నిదానంగా ఎక్కించుకోవాలి. ఇక్కడ వీడియో కొంచెం స్పీడ్ చేశాను, మీరు మాత్రం స్లోగా ఎక్కించుకోండి. అన్ని పూసల్ని దారంలోకి పూర్తిగా ఎక్కించుకున్నాక మళ్ళీ సూదిలోనికి ఇంకోసారి దారాన్ని ఎక్కించి 2 ఇంచుల గ్యాప్ ఇచ్చి దారపు కండికి మళ్ళీ లూప్ లాగా చిక్కు చేసుకోవాలి. ఇప్పుడు ఈ లూప్లో నుండి జాగ్రత్తగా ఒక్కో పూసను జరుపుతూ మనకి ఎన్ని లైన్లు కావాలనుకుంటే అన్ని లైన్లు దారపూసలోనికి లూపింగ్ చేసుకోవచ్చు. మీకు కావలసినన్ని లైన్లు పూసల్లోకి ఎక్కించుకొని ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చి మధ్యలో కత్తెరతో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న దగ్గర మనం ఒక హుక్ని పెట్టి నాట్ వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి.
చూపించిన విధంగా కొంచెం గమ్ కానీ లేదా కొంచెం కాల్చుకున్నా సరిపోతుంది. నైలాన్ థ్రెడ్ కదా, కొంచెం చూసుకొని చేసుకోండి. చూసారా, ఈ ట్రిక్తో ఎంతో సులభంగా ఈ పూసలన్నిటినీ కొత్త దారంలోనికి మార్చుకున్నాం. మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి.